ఆదివాసీలు మన సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకలు. ప్రకృతితో ఐక్యమై జీవించే మన గిరిజనుల పల్లెలను బంగారు పల్లెలుగా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. వారి సంక్షేమం చూస్తూనే ప్రతి పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నడుం బిగించింది. రాష్ట్రంలో డోలిమోతలు ఇకపై ఉండకూడదని గట్టిగా సంకల్పించింది. అడవితల్లి బాట కార్యక్రమంతో ప్రతి పల్లెకు రహదారులు వేసి ప్రజా రవాణాను దగ్గర చేసింది. గిరిజన ఉత్పత్తులను సులువుగా మార్కెట్ చేసుకునేలా స్థానికంగా కాఫీ, జీడి, పల్ప్ యూనిట్లను నెలకొల్పింది. గిరిజనుల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తోంది. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు గడిచినా ఇంకా అనేక గిరిజన ప్రాంతాలు ప్రపంచానికి దూరంగా బతుకుతున్నాయి. రహదారుల సదుపాయాలు లేక రోగం వస్తే డోలీమోతలే దిక్కు అన్నట్లు బతుకు సాగిస్తున్నారు. గిరిజనుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే అడవితల్లిబాట కార్యక్రమంతో రోడ్లు వేయడానికి సిద్ధపడ్డారు. సుమారు 1,005 కోట్ల రూపాయలతో 1,069 కిలోమీటర్ల పొడవు రహదారులు వేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమంతో 625 గిరిజన గ్రామాల రోడ్లకు మోక్షం లభించింది. మరోవైపు గిరిజన ఉత్పత్తులను స్థానికంగానే మార్కెట్ చేసుకునేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రాంతాల వారీగా అక్కడ ఎక్కువగా పండే పంటలను ఆధారంగా చేసుకుని ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పుతోంది. పాడేరులో 10 కోట్లతో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో 5 కోట్లతో రబ్బర్ యూనిట్ నెలకొల్పుతున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరు, గుమ్మలక్ష్మీపురంలో 2 జీడిపప్పు ప్రాసెసింగ్ కేంద్రాలు తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక కృషితో అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారు. సుమారు 2.5 లక్షల ఎకరాల్లో కాఫీ పంటను విస్తరించారు. వైసీపీ హయంలో గంజాయి వనాలుగా ఉన్న గిరిజన గ్రామాలు నేడు కూటమి ప్రభుత్వంలో కాఫీ వనాలుగా మారాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం కొన్ని గ్రాంట్స్ విడుదల చేస్తోంది. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు మరికొన్ని నిధులు సమకూర్చి గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాయి. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడంలో నాడు జగన్ దారుణంగా చతికిలపడ్డాడు. కేంద్రమిచ్చిన మరికొన్ని గ్రాంట్స్ పక్కదారి పట్టించాడు. కేవలం గిరిజనులను ఓట్ బ్యాంకుగా చూసిన జగన్ వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యే సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక గిరిజనుల సమగ్రాభివృద్ధికి తీసుకుంటున్న ప్రత్యేక చొరవ వారి జీవితాల్లో కొత్త ఆశలను, అవకాశాలను, అభివృద్ధి వెలుగులను నింపుతోంది.